రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలని, లేకుంటే ఆయనను ఇంటి బాట పట్టించేందుకు తామే ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తామని నల్గొండ జిల్లా చండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ వెల్లడి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలని, లేకుంటే ఆయనను ఇంటి బాట పట్టించేందుకు తామే ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన చండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దే రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులకు 6,000 పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖను నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, ముఖ్యంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 16 నెలల పాలన కాలంలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్లను మాత్రమే ఇస్తూ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 16 నెలలు పూర్తి కావస్తున్న రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు మరియు ఇతర ఏ పింఛన్దారులకు సైతం ఒక్కటంటే ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ తన పాలన సాగిస్తున్న తీరును వెంటనే మార్చుకొని జూన్ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పింఛన్లు 6,000కు పెంచేందుకు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేసి ప్రత్యేక అధికారులను నియమించేందుకు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని, లేకుంటే ఆయనను, ఆయన పార్టీని ఇంటిబాట పట్టించేందుకు వికలాంగుల సమాజమే ముందుకు వస్తుందని తెలిపారు. చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఏదయ్య బాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపాక మధ్యగిరి, జిల్లా మహిళా నాయకురాలు అలివేలు, చండూరు మండల మహిళా అధ్యక్షురాలు కారింగుల రేణుక, చండూరు మండలం యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, చండూరు మండల ఉపాధ్యక్షులు పి రవి, మునుగోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు, మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటిపాక ముత్తయ్య, చండూరు మండల మహిళా నాయకురాలు షారోను రమేష్, మునుగోడు మండల ప్రధాన కార్యదర్శి ఏదా పరమేష్, సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే, విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే, కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, వికలాంగుల ఐక్యత. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తుంది. 14 నెలల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, గీతా కార్మికులకు కానివ్వండి, బీడీ కార్మికులకు కానివ్వండి,
ఏ ఒక్కరికి కూడా ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు చేయకుండా ఇవాళ పింఛన్దారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్లు అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మరి చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ ముందర మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా మాయమాటలతోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాయమాటలతోని వికలాంగుల సమాజాన్ని అటు మొత్తం కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పింఛన్దారులు అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఒక పింఛన్ పెంచకపోగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు కూడా ఇచ్చేందుకు మరి ముందుకు రాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసి ఈ రోజు ఈ చెండూరు మండల ఎంపీడీ ఆఫీసును ముట్టడి చేసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలంగాణ వికలాంగుల సమాజం ఒకటే అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు తక్షణమే మా వికలాంగుల పింఛన్లు 6,000 పెంచాలి, వృద్ధులు వితంతువులు గీతా కార్మికుల పింఛన్లు అన్నిటి కూడా 4,000 రూపాయలు చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ చెండూరు మండల ఎంపీడీఓ వేదిక నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తానని. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఒక పక్క మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, వికలాంగుల సమాజం తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని నిన్ను ఇంటి బాట పట్టించేందుకు సమయం కూడా పట్టదని చెప్పేసి ఈ చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మా వికలాంగుల సోదరులు సదరం సర్టిఫికెట్లు వచ్చి వైకల్యం యాక్సిడెంట్ రూపంలో కాళ్ళు కోల్పోయి చేతులు కోల్పోయి పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే 14 నెలల నీ ముఖ్యమంత్రి పాలనలో ఒక్క కొత్త పింఛన్ కూడా విడుదల చేయకుండా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నావు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని పింఛన్లు రాష్ట్రంలో ఏదైతే నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలి. ఈ పింఛన్ల సైట్ ను కూడా మీరు అధికారంలోకి వచ్చిన వరకు కాడి నుంచి ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు. మరి సర్టిఫికేట్ వచ్చినటువంటి మా వికలాంగులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ సైట్ లేకుండా సర్టిఫికేట్ ఇంట్లోనే ములుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించినటువంటి సైట్ ను విడుదల చేసి వెంటనే రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలి. అదే విధంగా వికలాంగులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం కూడా 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతవన్లో రాజ్యాధికారానికి దూరమే మీ దుర్భర జీవితాలు గడుపుతున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో, మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు, మీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మెజార్టీ స్థానాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని మీ ఏఐసీసీ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి 8 మంది పార్లమెంట్ సభ్యులు మీరు గెలిపించుకొని నేటి వరకు కూడా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా తాత్సారం చేయడం పట్ల మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఎంపీడీ ఆఫీస్ మెట్ల మీద కూర్చొని మా యొక్క నిరసన తెలిపేటటువంటి దౌర్భాగ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే కన్విప్పు కలగాలి. ఈ వికలాంగుల సమాజం చేస్తున్నటువంటి ధర్నాను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మాకు పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి ఈ చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా మా వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి. మా వికలాంగుల సమాజాన్ని హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అనేది సమర్థవంతంగా అమలు జరగటం లేదు. అందుకు ఉదాహరణ కూడా నీ ప్రభుత్వంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మేము అధికారంలోకి వస్తే అదే విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్లు వెంటనే, విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్లు వెంటనే కల్పించాలి. పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, వికలాంగుల ఐక్యత. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చెండూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తుంది. 14 నెలల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, గీతా కార్మికులకు కానివ్వండి, బీడీ కార్మికులకు కానివ్వండి ఏ ఒక్కరికి కూడా ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు చేయకుండా ఇవాళ పింఛన్దారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నూతన పింఛన్లు అన్నింటినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మరి చెండూరు మండల ఎంపీడీ ఆఫీస్ ముందర మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయం